రియల్ రంగంలో విశ్వాసం. సీఎం రేవంత్ మిడిల్ క్లాస్ వ్యూహం. అపోహలకు రామ్ రామ్, భవిష్యత్తుకు అభయం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనను తాను మధ్యతరగతి ఆలోచనలు కలిగిన ముఖ్యమంత్రిగా పేర్కొంటూ రాష్ట్ర అభివృద్ధికి పారదర్శక విధానాలతో ముందుకు సాగుతున్నారు. హైదరాబాద్లోని క్రెడాయ్ ప్రాపర్టీ షోలో ఆయన చేసిన ప్రసంగం రాజకీయ, ఆర్థిక, సామాజిక వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఈ కార్యక్రమంలో ఆయన హైదరాబాద్ను న్యూయార్క్, టోక్యో వంటి ప్రపంచ నగరాలతో పోటీ పడేలా అభివృద్ధి చేసే లక్ష్యాన్ని పునరుద్ఘాటించారు. అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో నిస్తేజాన్ని తొలగించి పెట్టుబడులను ఆకర్షించేందుకు తన ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి తనను మధ్యతరగతి నేపథ్యం నుంచి వచ్చిన నాయకుడిగా చెప్పుకోవడం రాజకీయంగా కీలకమైన వ్యూహం. సొమ్ము కొల్లగొట్టి విదేశాలకు తరలించే ఆలోచన తనకు లేదు అని పేర్కొనడం ద్వారా గత ప్రభుత్వాలపై పరోక్షంగా విమర్శలు చేస్తూ తన పాలనలో పారదర్శకత మరియు ప్రజల శ్రేయస్సుకు ప్రాధాన్యత ఇస్తామని సందేశం ఇచ్చారు. మరోవైపు మీరు ఎవరి మాటలో నమ్మి మీ వ్యాపారాన్ని పాడు చేసుకుంటే అందరికీ నష్టం అని హెచ్చరించడం ద్వారా ప్రతిపక్ష పార్టీలు సృష్టించే అపోహలను తిప్పికొట్టే ప్రయత్నం చేశారు. రియల్ ఎస్టేట్ రంగంలో ప్రతిపక్ష పార్టీల ప్రచారం వల్ల పెట్టుబడులు కట్టడి అవుతున్నాయని, దీనివల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు నష్టం జరుగుతుందన్న ఆవేదన మాటల్లో వ్యక్తమవుతుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హైటెక్ సిటీ అభివృద్ధిలో చేసిన కృషిని ప్రశంసించడం, రాజకీయంగా సానుకూల సందేశాన్ని ఇవ్వడమే కాక రెండు రాష్ట్రాల మధ్య సహకారాన్ని ప్రోత్సహించే ఉద్దేశాన్ని సూచిస్తుంది.